వెల్కమ్ టు కంచెల టీవీ స్టోరీ బోర్డ్. నమస్కారం. వెల్ఫేర్ గ్రూప్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డిపాజిటర్లు బాధితుల నుంచి సేకరించిన సొమ్మును పక్కదారి పట్టించి తెలంగాణలో సరికొత్త వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారా? కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో వేల కోట్ల ఆస్తులు కొనుగోలు చేశారా? బాధితులకు చెల్లించాల్సిన బకాయిలు నిలిచిపోయిన సమయంలోనే షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లు, ఫైనాన్స్ కంపెనీల విస్తరణ ఎలా సాధ్యమైంది? ఈ భారీ కుంభకోణంపై వస్తున్న ఆరోపణలు, దర్యాప్తు సంస్థలు తేలాల్సిన కీలక అంశాలపై పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వెల్ఫేర్ గ్రూప్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంపై కీలక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంస్థ అధినేత మల్లా విజయప్రసాద్ తో పాటు ఆయన కుమార్తెలు, భార్య, బంధువుల పేర్ల మీద భారీగా ఆస్తులు కూడబెట్టారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు, లేఅవుట్లు, కమర్షియల్ ప్రాపర్టీలను కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాకుండా మల్లా విజయప్రసాద్ బావుమరిది ఆళ్ల వరాహ రామకృష్ణ శ్రీనివాసరావు తెలంగాణ రియల్ ఎస్టేట్, సిల్వర్ వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్నారనే వివరాలు తెరపైకి వచ్చాయి. 6 రాష్ట్రాల్లో వెల్ఫేర్ కార్యకలాపాలు నిర్వహించిన ఒక మహిళా డైరెక్టర్ కుటుంబ సభ్యుల పేర్లపైన హైదరాబాద్ లో భారీ ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు బాధితులకు అసలు, వడ్డీలు చెల్లించలేక సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వీరంతా సరికొత్త కంపెనీలు ఎలా స్థాపించారు? ఇదే ప్రజల సొమ్ముతో హైదరాబాద్ లో కోట్ల రూపాయల బేకరీలు, హోటళ్లు, విద్యా సంస్థల్లో పెట్టుబడులు ఎలా సాధ్యం? కొత్త ఆస్తుల కొనుగోళ్లకు నిధులు ఎక్కడ నుంచి వచ్చాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారింది. ప్రజల నుంచి సేకరించిన దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? కంపెనీ ఖాతాలు, అనుబంధ వ్యక్తుల లావాదేవీలపై సమగ్ర ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తే నిధుల మళ్లింపు గుట్టు రట్టవుతుందని భావిస్తున్నారు. ఈ మోసపూరిత సొమ్ముతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు నిరూపితమైతే ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి బాధితుల క్లెయిమ్లను సేకరించి సమగ్ర దర్యాప్తు జరపాలని డిపాజిటర్లు కోరుతున్నారు. డిపాజిటర్ల రక్తాన్ని పిండి కూడబెట్టిన సొమ్ముతో తెలంగాణలో రియల్ వ్యాపార సామ్రాజ్యాలు నిర్మించారా అన్నది దర్యాప్తు సంస్థల విచారణలో నిగ్గు తేలాల్సి ఉంది. ఫోరెన్సిక్ ఆడిట్, చార్జ్ షీట్లు, బ్యాంకింగ్ లావాదేవీల లింకులను ప్రభుత్వం పక్కాగా పరిశీలిస్తేనే బాధితులకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ.